గోరా వినియోగి ప్రేక్షకులకు మా సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఈరోజు రైల్లో టిక్కెట్లు బుక్ చేసుకుని అది కన్ఫర్మ్ అయ్యి రైల్లో ప్రయాణం చేయలేని దుస్థితి ఏ వినియోగదారుడికైనా వస్తే మీరేం చేస్తారు? ఇది నా ప్రశ్న. నాకు తెలిసిన సమాధానం ఏంటంటే ఏం చేస్తామండి, సర్ది పెట్టుకుంటాం. కాదు కదా చేయాల్సింది. అలా చేస్తే ఈరోజు ఎపిసోడ్ నేను చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. ఆమె హైదరాబాద్లో నివసిస్తుంది. పండగ వేళ తన స్వగ్రామానికి వెళ్ళాలి. ఎంతో ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటే తప్పించి ఆ రోజు అయితే గతంలో నేను చెప్పినట్టు విపరీతంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఎందుకు ఈ మధ్య ఈ ఎలక్షన్ టైంలో ఈ రవాణా నిర్వాహకులు బస్సులు నడిపేవాళ్ళు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కావచ్చు, ప్రైవేట్ రవాణా సంస్థలు కావచ్చు, ప్రైవేట్ బస్సులు 500 రూపాయలకి విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లేవారు. ఎలక్షన్ 2-3 రోజుల ముందు నుంచి ఈ వాహనదారులే 2000 రూపాయలు వసూలు చేశారు. ఎందుకు? ఏం పెరిగింది వాళ్ళకి? డీజిల్ పెరిగిందా, ఇంకేమైనా పెరిగింది? కాదు. ఆపర్చునిటీ కాస్ట్, ఆపర్చునిటీ. నాకు ఈ అవకాశం ఉంది లాభం చేసుకోవడానికి, చేసుకుంటాను. మళ్ళీ ఇంకోసారి అయితే ఇంత రేట్ ఇవ్వరు, 2000 చేసుకున్నారు అంటే 1500 పెనాల్టీ ఆన్ ది పాసెంజర్ అన్నమాట. అందుకని ముందే బుక్ చేసుకుంటారు. ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి ఇది తగలదు. ఆ చివరి నిమిషంలో ప్లాన్ లేకుండా బయలుదేరదాం అనుకున్న వాళ్ళకి 2000 చేసుకుని వెళ్ళాల్సిందే. ముందు బుక్ చేసుకున్న వాళ్ళు 500కి వెళ్తారు. ఇది ఇలా ఉంటే రైల్వేస్లో కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, కోటా సిస్టమ్ ఉంటుంది. స్టేషన్లో ఇన్ని మాత్రమే ఉంటాయని చెప్తారు. అలా కాకుండా ప్రయాణ తేదీ దగ్గరికి వచ్చే కొద్దీ ఈ రద్దీ పెరిగిపోతుంది. డైనమిక్ ప్రైసింగ్ అనే కొత్త వ్యవస్థను సృష్టించింది ప్రభుత్వమే. ప్రైవేట్ వాళ్ళ నుంచి నేర్చుకున్నారు ప్రభుత్వం కూడా. కానీ అది ప్రభుత్వం అనుమతించింది. అది ప్రజా సంక్షేమ అనుమతి కాదు, వినియోగదారుల్ని పీల్చి పిప్పి చేసే అనుమతే అది. అందుచేత ఏమవుతుంది, వీళ్ళు మన ప్రయాణ తేదీ దగ్గర పడి కొద్దీ బుక్ చేద్దాం అనుకుంటే రేటు పెరిగిపోయి కూర్చుంటుంది. అది రైళ్ళు అవనేయండి, ప్లేన్ అవనేయండి, బస్సులు అవనేయండి. డైనమిక్ ప్రైసింగ్ అని ఇలా దోపిడీకి గురవుతున్నారు. మరి ఇక్కడే కారణం చూపకుండా ముందే ప్రయాణం చేసుకున్న టికెట్ బుక్ చేసి ఇవాళ ఇది 2000 వస్తుంది కదా, అప్పుడైతే 500 బుక్ చేసుకున్నాడు కదా అని చెప్పి ఏదైనా ఒక రవాణా సంస్థ వినియోగదారుని ఇబ్బందులు పెడితే ఊరుకోవాల్సిందేనా? ఈ హైదరాబాద్ మహిళ సంక్రాంతి రోజున తన స్వగ్రామంలో గడపాలని తన కుటుంబ సభ్యులు 4 ఆమె టికెట్లు బుక్ చేసుకుంటే ఎవరి ద్వారా బుక్ చేసుకుంది? ఐఆర్సిటిసి, ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అని రైల్వేస్ అనుబంధ సంస్థే అది. వాళ్ళకి ఇచ్చారు. మీరు వెళ్ళి స్టేషన్లో బుకింగ్ కౌంటర్ దగ్గర చేయక్కర్లేదు. మీరు కావాలంటే ఐఆర్సిటిసి ద్వారా కూడా మీ ఆహారాన్ని బుక్ చేసుకోవచ్చు, మీ రైల్వే టికెట్లను బుక్ చేసుకోవచ్చు, అవసరమైతే మేము విమాన టికెట్లు కూడా దీని ద్వారానే బుక్ చేసుకోవచ్చు అని ఒక కొత్త ప్రయత్నం చేశారు. సో అక్కడ ఈ హైదరాబాదు మహిళ ఐఆర్సిటిసిలో తన కుటుంబ సభ్యులు 4 అడ్వాన్స్గానే టికెట్స్ బుక్ చేయించుకుని ఆ తేదీ ఆ ట్రైన్ వచ్చే టైంకి ఆవిడ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తుంది ట్రైన్ కోసం. అలా ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేసే సమయంలో ఐఆర్సిటిసి నుంచి ఈమెకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ సారాంశం ఏమిటంటే, మీ 4 టికెట్లు క్యాన్సిల్ చేయడం జరిగినది, ప్రత్యామ్నాయంగా ఏదైనా చూసుకోండి, మీ డబ్బు మీకు రిఫండ్ చేయబడుతుంది అని. ఈమె అవాక్కైపోయింది. ఏం చేయాలో దారి తెలియట్లా. సంక్రాంతికి ఇంటికి చేరటం ఎలాగో అర్థం కాల. ఈ రైల్లో టికెట్లు క్యాన్సిల్ అయిపోయినాయని ఐఆర్సిటిసి వాళ్ళు చెప్తున్నారు. ప్రత్యక్ష నరకం ఇది ప్రయాణికుడికి, అంటే వినియోగదారుడికి ప్రత్యక్ష నరకం ఇది. ఎలా జరగకూడదు. కానీ ఏం చేస్తుంది? ప్లాట్ఫామ్ నుంచి దిగాలుగా రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళి ఏమన్నా బస్సులు విజయనగరం వెళ్ళి ఏమన్నా తడుముకుని ఒక ఆర్డినరీ బస్సులో ఈ 4కి 4500 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా అక్కడ కట్టి మొత్తానికి ప్రయాణం చేసింది. ఆ పుట్టింటికి వెళ్తున్నాము, స్వగ్రామానికి వెళ్తున్నామన్న ఆనందం మాత్రం ఆవిడలో లేదు. ఎందుకంటే షీఈస్ టోటలీ డిసప్పాయింటెడ్. ఆవిడకి ఆనందం కలిగే విషయం ఏం జరగలేదు ఐఆర్సిటిసి క్యాన్సిలేషన్ వల్ల. పోనీ అలా క్యాన్సిల్ చేసి ఇలా ఉంటే ముందే క్యాన్సిల్ చేయొచ్చు, అది జరగలేదు. ఆవిడ ట్రైన్ కోసం ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత నీ టికెట్ క్యాన్సిల్ చేయిందని చెప్పడం ఎంత నిర్లక్ష్య ధోరణి. వినియోగదారుడు అంటే ఎంత చులకనా భావం అది జరిగింది. అది ఇక్కడ ఈ టికెట్ 7000 రూపాయలు, ఈ రైల్వే టికెట్ రిజర్వ్ టికెట్, పైగా వాళ్ళు రిఫండ్ ఎప్పుడో ఇస్తారు. రిఫండ్ తీసుకున్నప్పుడు రైల్వే రూల్ ప్రకారము మరో 440 రూపాయలు ఎంతో ఒక టికెట్కి, మళ్ళీ 110 రూపాయలు ఎంతో వాళ్ళు పెనాల్టీ కూడా వేశారు. అది మినహాయించుకుని మిగతా డబ్బు ఇచ్చారు.
చికాకు చెందిన ఈ మహిళ కన్జ్యూమర్ కమిషన్కి వెళ్ళి తన గోడు చెప్పుకుంది, ఈ రకంగా జరిగింది, నాకు న్యాయం చేయండి అని. డెలిబరేట్గా కనపడుతుంది. ఏ ఐఆర్సిటీసీ అయితే ప్రయాణికుడి అవసరాలను తీర్చాల్సిందో ఆ వ్యవస్థే ప్రయాణికుడికి ఏ సహాయం చేయలేదు. కానీ పైగా అడ్వాన్స్గా కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత ఇంటిమేషన్ ఇవ్వడం అన్నది చాలా దుర్మార్గం అని చెప్పి 20,000 రూపాయలు పరిహారంగా ఆ మహిళకు ఇమ్మని చెప్పి ఐఆర్సిటీసీని ఆదేశించడం జరిగింది. ఇది వినియోగదారులకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ చేకూర్చే మేలు. అంచేత ఈ చట్టాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోండి. ఈ చట్టాన్ని 10 మందికి అర్థమయ్యేలా మీరు చెప్పండి, చెప్పించండి. అప్పుడే వినియోగదారులకు మరింత ఆనందదాయకమైన రోజులు వస్తాయని ఆశిస్తూ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.